దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయో మనందరం చూస్తాం జరిగింది. నేను ఎన్నో సార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో ఈ పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతారు. మన బలగం మన కార్యకర్తలు. మనం ఆనాడు చూసాం, ఒక పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆ పత్రాలు లాక్కునేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. మీసాలు మెలేసి తొడగొట్టి రా బిడ్డ రా అన్న అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మంజుల గారిని చూసాం, మాచర్ల నియోజకవర్గంలో ఆమె పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నారు. వైకాపా నాయకులు ఆనాడు ఆమె పైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడిన తర్వాతనే ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. పక్కనే విజయవాడలో చూసాం, కొంతమంది రౌడీలు మన గాంధీ గారి పైన దాడి చేసి ఆయన కంటి చూపు పోయినా జై తెలుగుదేశం అని నిలబడ్డారు. పల్నాడులో చూసాం, తోట చంద్రయ్యని చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పార్టీకి జై చెప్పంటే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయారు. ఇది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మడమ తిప్పుతాం, మాట మార్చుతాం, మన బ్లడ్ లోనే లేదు.